తమ గ్రామంలో సంక్రాంతి కోడి పందాలు వద్దంటూ జిల్లా కలెక్టర్ నాగరానికి వినతిపత్రం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా కుపనపూడి పంచాయతీలో సర్పంచ్ ముత్యాల అనురాధ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపారు. కుపనపూడి, అంకోడిపేట, తాళ్లకోడు, శివపార్వతీపురం గ్రామాల శివార్లలో కోడి పందాలు వద్దంటూ పంచాయతీలో తీర్మానం చేశారు. గత ఏడాది కోడి పందాలు, గుండాట, పేకాట వల్ల ఆర్థికంగా చాలా కుటుంబాలు నాశనం అయ్యాయని తెలిపారు. గ్రామ శివార్లలో ఎక్కడా కోడి పందాలు జరగకుండా చూడాలని కలెక్టర్కు లేఖలో కోరారు గ్రామ పెద్దలు. కోడి పందాల వల్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, గ్రామం శాంతియుతంగా ఉండేలా చూడాలని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ, జూజం కానీ, గుండాట కానీ వేయకూడదని చెప్పి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా అధికారి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. తీర్మానం కాపీ పంపబడింది. యువతని సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో మరి సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు. రోజు ఆటల పోటీలు నడుపుతారు. కొన్ని చోట్ల క్రీడా పోటీలు ఉన్నాయి. అలాగే ఆ నర్సాపురంలో, రుస్తంబాద్లో జరుగుతాయి. అలా ఈ గ్రామంలో ముగ్గులు పోటీలు అవి కూడా కుర్రోళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళకు కూడా నా సహాయ సహకారాలు అందించి యువతని మంచి మార్గంలో నడిపించాలనేది మా ఆశయం, ఆకాంక్ష. అదే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది.